అంతే. ఆత్మ వచ్చిందంటే ఇంకా ఎవడి మాట పట్టించుకోరు. పరిశుద్ధాత్మతో నింపబడితే ఇక సావా బతుక మేలా కీడ ఏం పట్టావు, వెళ్ళిపోతారు. యుద్ధ భూమిలోకి వెళ్ళిపోతారు. రణమునకి ఇక భయము లేదు, పిరిగితనం అన్న ఛాయే లేదు, కనబడదు. అభిషేకపు ప్రభావం అది. అక్కడ ఇశ్రాయేలు సైన్యం చాలామంది ఉన్నారు. అందరూ గొలియాతును చూసి దడుచుకొని పరిగెత్తారు. కానీ దావీదు మాత్రం గొలియాతును చూసి యుద్ధమునకు రేపబడ్డాడు. కారణం, వాళ్లకు లేనిది దావీదు కొన్నది ఏంటంటే అభిషేకము. అభిషేకము గల వారిని ఆపిన ఆఖరు, అభిషేకం లేని వాళ్ళని బతిలాడినా వాళ్ళు స్పందించరు. వాళ్ళ బతుకులు అంతే. అంత్య దినములలో దేవుడు తన ఆత్మను జనులందరి మీద కుమ్మరిస్తాడు. కడవరి వానాకాలం ఉంది, తొలకరి వానాకాలం ఉంది. తొలకరి వానాకాలం అయిపోయింది. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయములో తొలకరి వాన కురిసింది. అబ్బా ఏం వర్షం అది! పెంతెకోస్తు పండుగ నాడు అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి మీద వ్రాలినప్పుడు 2 కార్యాలు, 1000 మంది రక్షణ. అభిషేకము కనబడుతున్నప్పుడు గుర్తు ఏంటంటే ప్రజలు రక్షింపబడతా ఉంటారు, సంఘములో చేర్చబడతా ఉంటారు. అది గుర్తు. ఆత్మ కలిగిన సంఘమునకు, అభిషేకం కలిగిన సంఘమునకు, దేవుడు కదులుతున్న సంఘమునకు గుర్తు ఏమిటంటే విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం జరుగుతూ ఉంటది. ఆ ఉజ్జీవం అనేది ఆనాడు జరిగింది. తొలకరి వర్షము కురిసినప్పుడు ప్రదేశాలే ప్రభావితం అయ్యాయి. పట్టణాలు, ప్రాంతాలు ఉజ్జీవంతో నిండిపోయాయి. యెరూషలేములో ఉంటే ఒక 2 కార్యాల్లో 8,000 మంది విశ్వాసులు అయిపోయారు. 8,000 మంది ప్రభు తట్టు తిరిగారు. మళ్ళీ ఎట్లా తిరిగారు? అపోస్తలుల బోధ యందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు తెగకై ఉండిరట. దేవుని స్వస్థతలు, సూచక్రియలు, మాత్కార్యాలు, అద్భుతాలు నాటి భక్తుల ద్వారా, అపోస్తలుల ద్వారా స్పష్టంగా జరిగాయి. అది తొలకరి వాన. అర్థమైందా? ఆ వాన పడ్డప్పుడు విత్తనాలు నాటబడతాయి, మొలకెత్తుతాయి అన్నమాట. ఇక అది ఏపుగా పెరగటానికి మధ్యలో చిరుజల్లులు పడుతుంటాయి. తొలకరి వాన, కడవరి వాన మధ్యలో జల్లులు, అప్పుడు ఒక జల్లు, అప్పుడు పడతా ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు తొలకరి వాన అయిపోయింది. అపోస్తలుల కార్యముల్లో విస్తారంగా ఆత్మల రక్షణ కార్యం జరిగింది. అంతటితో అయిపోలా. భవిష్యత్తులో, సమీప భవిష్యత్తులో మళ్ళీ కడవరి వాన కురవబోతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సింది. ఇది సంఘ భవిష్యత్తు.